విజయవాడ మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తు నేడు తేలిపోనుంది. ఒకవేళ మెట్రో వద్దనుకుంటే కొత్త రవాణా వ్యవస్థ తీసుకురావడంపై ప్రభుత్వం నిర్ణయం వెల్లడించనుంది. ఆస్ట్రేలియా రవాణా రంగ నిపుణుడు డాట్సన్ ఇచ్చే నివేదికపై ముఖ్యమంత్రి నిర్ణయం ఆధారపడి ఉండనుంది. విజయవాడలో పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు ప్రాజెక్టు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7,000 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించింది. సవివర నివేదిక కూడా సిద్ధం చేసింది. అంతవరకు సాఫీగానే సాగిన టెండర్లు మాత్రం 2 సార్లు రద్దయ్యాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా పెట్టుబడుల మండలి మెట్రో ప్రాజెక్టును ఆమోదించలేదు. కొత్త మెట్రో విధానం వచ్చే వరకు ఆగాలని సూచించింది. మెట్రో కోసం జర్మన్, ఫ్రాన్స్ బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు పీఐబీ అనుమతి తప్పనిసరి. ఇవన్నీ ఇబ్బందికరంగా మారినందున ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థలపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. మంత్రి నారాయణ బృందం మలేషియా, చైనా రవాణా వ్యవస్థలను పరిశీలించి వచ్చింది. విజయవాడకు సరిపోయే రవాణా విధానంపై ప్రభుత్వం ఆస్ట్రేలియా నిపుణుడు డాట్సన్ సలహా కోరింది. ఈ మేరకు విజయవాడ వచ్చిన డాట్సన్ 2 వారాలుగా ఇక్కడి పరిస్థితులను గమనించారు. నగర జనాభా, అందుబాటులో ఉన్న రవాణా విధానాలు, మౌలిక సౌకర్యాల వివరాలు తెలుసుకున్నారు. మెట్రో నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. పూర్తి అధ్యయనం తర్వాత భవిష్యత్ రవాణా అవసరాలపై రూపొందించిన నివేదికను నేడు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. నివేదికను పరిశీలించి సీఎం తగిన నిర్ణయం తీసుకోనున్నారు. ఎలక్ట్రిక్ బస్సెస్ లేటెస్ట్ టెక్నాలజీ అది కూడా వచ్చింది. చైనాలో అయితే మన రైలు పట్టాలలాగానే బస్సులు కూడా రోడ్లో డ్రైవర్ లాగానే ఆటోమేటిక్ బేస్ సిస్టమ్ తీసుకొచ్చారు. అయితే ఇంకా కొంత ఎర్లీ స్టేజ్లో ఉన్నాయి. 2019కి గాందే అది ఒక స్టేజ్కి రాదని 2020కి యాక్చువల్గా వాళ్ళు బయటకు తీసుకొస్తామని అప్పుడు దాకా డెమో అన్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు లైట్ మెట్రో, మీడియం మెట్రో, హెవీ మెట్రో వీటి మీద స్టడీ చేయమన్నారు. స్టడీ ఇచ్చాం. ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాత కొత్త రవాణా విధానంపై నెల రోజుల్లో ప్రాజెక్టు రిపోర్టు తయారు చేస్తారు. మెట్రో వద్దనుకుంటే భూసేకరణ ఇబ్బందులు కూడా చాలా వరకు తొలగిపోతాయని అధికారులు భావిస్తున్నారు.